ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రతి పోరాటములో, మీ ప్రతి కష్ట నష్టములో మీకు జయము అనుగ్రహించునుగాక. నేటి దిన వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకమందే కానీ పరలోకమందే కానీ ఏదీ లేదు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చువాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచే వారిని గురించి దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ అద్భుతమైనటువంటి మాటలను పలికిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన మీదనే ఆధారపడతారో వారిని శాశ్వత శోభాతిశయముగా చేసి బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారము చాలామంది భక్తులు ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు అబ్రహామును, దావీదును, దానియేలును, పౌలును, ఇలా అనేక మంది భక్తులను లేఖనాలలో మనము గమనించినట్లయితే వారు సంతోష కారణముగా ఉండటానికి గల కారణం దేవునిని వారు ప్రేమించటమే. వారి విశ్వాసం దేవుణ్ణి వారు ప్రేమించిన విధం చూస్తే అది మనకు చాలా అద్భుతంగా ఆశీర్వాదకరముగాను ఆనందంగాను ఉంటూ ఉంటుంది. దేవుడు భక్తులైన వారికి మాత్రమే కాదు, కానీ ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి నీకు నాకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఈ లోకాశలను, శరీరాశలను విడిచిపెట్టి దేవుని వాక్యపు వెలుగులో కూర్చొని ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచే వారిగా ఉన్నట్లయితే మనలను కూడా శాశ్వత శోభాతిశయముగా మార్చి రాబో తరములకు సంతోష కారణముగా చేస్తాడు. ఈ వాక్యము మనము శాశ్వతమైన ఆశీర్వాదంగా ఉండటానికి ఎంతగానో సహాయం చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు ఇష్టపడే వ్యక్తులముగా మనము జీవిద్దాం. నీ జీవితంలో దేవుడు చేస్తున్న ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అనంటే దేవునిని ప్రేమించి దేవుని మీదనే ఆనుకొని దేవుని హత్తుకునే వారముగా ఉండాలి. అట్లా ఉన్నట్లయితే దేవుడు నిన్ను శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంగా ఉండుటకు నిన్ను దీవించబోతున్నాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయములో మమ్ములను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని చేస్తానన్నటువంటి మీ వాగ్దానమును బట్టి మీకు వందనాలు. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదముగా మేముండటానికి మీరు మాకు సహాయం చేయండి. ఎల్లవేళలా, అనుదినము, అనుక్షణము, ప్రతి పరిస్థితిలో కూడా మిమ్ములను మాత్రమే ప్రేమించే వారిగా, మీ యందు విశ్వాసం ఉంచి మీలో ప్రభువా అంటుకట్టబడే వారముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. ఈ విన్న వాక్యము ఈ దినమంతా కూడా మేము ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యము ద్వారా బలపరచబడే కృపను మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.